ఒక వ్యక్తి ఉదయం పూట ఒక బర్రెకి మెడలో తాడు కట్టి దాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. దారిలో ఒక భిక్షగాడు అది చూసి అతనితో ఇలా అంటాడు, ఈ బర్రెను బంధించి తీసుకెళ్తున్నావా లేదా ఈ బర్రె నిన్ను బంధించి తీసుకెళ్తుందా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి బిచ్చగాడితో, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ బర్రె నన్ను బంధించి తీసుకుపోవడం ఏంటి, ఈ బర్రెను నేనే బంధించి తీసుకువెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు ఆ భిక్షగాడు ఇలా అంటాడు, ఒకవేళ ఈ బర్రె తాడు తెంచుకొని వెళ్ళిపోతే దాని వెనకాల నువ్వు పరిగెడతావా లేదా నీ వెనకాల అది పరిగెడుతుందా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేనే బర్రె వెనకాల పరిగెడతాను అని అంటాడు. అప్పుడు ఆ బిచ్చగాడు, ఇప్పుడు చెప్పు, నువ్వు దాన్ని బంధించావా అది నిన్ను బంధించిందా అని అంటాడు. మన జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది భార్యలు భర్త మాట వినరు. భార్య చెప్పే ప్రతి మాట భర్తే వినాలి. అమ్మకి ఏదైనా ఇవ్వాలంటే కూడా భార్య పర్మిషన్ తీసుకోవాలి. చెల్లికి అక్కకు ఏదైనా ఇవ్వాలి అంటే కూడా భార్య యొక్క పర్మిషన్ అడిగే ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది భార్యకు బానిసగా మారిపోయి తల్లిదండ్రులను పట్టించుకోరు. మరికొంతమంది పరిస్థితి ఏంటంటే భార్య అనుమతి లేనిదే ఇతరులకు వారు దానం కూడా చేయరు. వీరిని అంటారు జోరుగా గులాం అని.